ఉద్యోగులు భారం కాదు. కాస్త ఓపిక పట్టండి. కొత్త పీఆర్సీ వస్తుంది. డిఏ బకాయిలు చెల్లిస్తాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. ఏపీ ఉద్యోగులతో మంత్రులు వరాడింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై సుమారు 5 గంటల పాటు ఉద్యోగుల సమస్యలను తెలుసుకుంది. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 21 ఉద్యోగ సంఘాల నుంచి అన్ని సమస్యలను తెలుసుకున్నామని, వాటన్నిటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు, ఇతర పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలనే డిమాండ్లు అన్ని ఉద్యోగ సంఘాల నుంచి వచ్చాయని, వాటన్నిటినీ ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉద్యోగులు వేరు, ప్రజా ప్రతినిధులు వేరు కాదని, ఇరువురు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఉద్యోగులపై చేసే ఖర్చును ప్రభుత్వం భారంగా పరిగణించడం లేదని, పెట్టుబడిగానే భావించడం జరుగుతుందని మంత్రి పయ్యవుల పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతోనే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు మార్చిందని అన్నారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా 60 నుంచి 62 సంవత్సరాలకు పదవి విరమణ వయసును పెంచిందని చెప్పారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పెద్ద ఎత్తున వచ్చిన అప్పుల భారం నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా బయటకు తేవాలనే దానిపై ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయం అందిస్తుందని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వచ్చాయంటేనే ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందో అర్థమవుతుందని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వ స్థాయిలో వీలైనంత వరకు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర సర్వీసెస్ హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ముందుగా సమావేశానికి స్వాగతం పలికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను వివరించిన ప్రతినిధుల నుంచి పెండింగ్ అంశాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.